కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఆరోపించారు. సీఎం రేవంత్ బహిరంగ సభల్లో అభ్యంతరకర భాషను వాడుతున్నారన్నారు. రేవంత్ సీఎం అయిన 4 నెలలకే ప్రజలు విశ్వాసం కోల్పోయారన్నారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు సాగు, త్రాగునీరు, కరెంటు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రజా సమస్యల పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పిలిపించుకొని కాంగ్రెస్ కండువా కప్పే ప్రయత్నం చేస్తున్నారని వివేకానంద ఆరోపించారు. ఎన్నికల్లో వాళ్ళు సీట్లు రావు, సీట్లు పోతావని గమనించి మళ్ళీ ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీట్లు రాకపోతే తమ ఒక సీటుకే మరి ఎసరవుతుంది, తమ సీటు ముఖ్యమంత్రి పదవి కోల్పోతానని చెప్పేసి ఒక ఫ్రస్ట్రేషన్ తోని దిగజారిపోయి గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కొత్తగా దేవుళ్ళ మీద తోడు తింటా ఉన్నాడు, దేవుళ్ళ మీద ప్రామిస్ చేస్తా ఉన్నారు. భద్రాది రామచంద్ర వారి పైన ప్రామిస్ చేసినాడు, వారిపైన ధర్మం దానిపైన ఒట్టు తింటున్నాడు. మెదక్ లో వెళ్లి ఏడుపాయల వనదుర్గాదేవి మీద నేను తోడు తింటా ఉన్నా, ఒట్టు వేస్తా ఉన్నా, మెదక్ చర్చి పైన ఒట్టు వేస్తా ఉన్నా, ఖచ్చితంగా నేను ఇచ్చిన హామీలు అవి కూడా ఏంది నేను 2 లక్షల రుణమాఫీ చేస్తాను, అదేవిధంగా నేను 500 బోనస్ ఇస్తా అని చెప్పేసి ప్రజలని మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఆయన నమ్ముతలేరు కాబట్టి దేవుణ్ణి వాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు.